హాయ్ అండి, ఈరోజు నేను అన్నం పరమాన్నాన్ని శనగపప్పు బెల్లం పాలతోటి ఈజీగా సింపుల్గా పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తానండి. చాలామంది బెల్లము పాలు కలిపితే విరుగుతాయి కదా అని టెన్షన్ పడతారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా మీకు పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని ఎలా చేయాలో మీకు నేను సింపుల్ మెథడ్లో చూపిస్తాను. 3/4 కప్పు బియ్యము అలాగే 1/4 కప్పు శనగపప్పును తీసుకుని రెండు మిక్స్ చేసి బాగా కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసి ఇలా 75 to 80% దాకా ఈ అన్నాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ అన్నం ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాసు పాలు కూడా అందులో పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ అన్నం అంతా బాగా మెత్తగా ఉడికింది అని అనిపించినప్పుడే మనం స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకోవాలండి. ఇది రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మీ టేస్ట్కి తగ్గంత ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఆ తర్వాత దాంట్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దోరగా వేయించుకుని ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1.5 గ్లాసు బెల్లాన్ని వేసుకుని ఈ బెల్లం అంతా కరిగేదాకా ఇందులో ఉడికించుకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలన్న ఉంది కదా, అదంతా ఇందులోకి వంపేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది మిక్స్ అవుతున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకున్నామంటే చాలా గుమగుమలాడుతూ గుళ్ళో ప్రసాదంలాగా మన అన్నం పరమాన్నం రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు కళ్ళపెళ్ళ ఉడికించామంటే మన అన్నం పాయసం అన్నం పరమాన్నం రెడీ అయిపోయినట్టే. మీరు చూశారు కదా, అస్సలు పాలు విరిగిపోకుండా అన్నం పరమాన్నం ఎంత బాగుందో. ఈ మెథడ్లో కనుక మీరు చేశారంటే మీరు చల్లారిన తర్వాత కూడా అన్నం పరమాన్నం గట్టి పడకుండా గుమగుమలాడుతూ ఫ్రెష్గా అలాగే ఉంటుందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.